తెలంగాణ సర్కారోళ్లకు ఎగస్పాటోళ్లకు మొదం ఏదో లొల్లి ఏదో కిరికిరి గట్టిగా నడుస్తున్నాయి. ఎలక్షన్ల టైంలో రైతు భరోసా పైసలు 15,000 ఇస్తామన్నారు. మరిప్పుడు 12,000 ఇస్తున్నామంటున్నారు ఏందని ఓ దిక్కు కారు పాటోళ్ళు ఇంకో దిక్కు పువ్వు పాటోళ్ళు పంచాయతీ మోపు చేసిర్రు. ఇక ఆ లొల్లి నడుస్తూనే ఉన్నది. నడుమ ఇంకో లొల్లి జోరందుకుంది. చూడుర్రి. ఓ దిక్కు ఎగస్ పార్టీ వాళ్ళంతా రైతు భరోసా పైసలు తక్కువ ఇస్తానని సర్కారోళ్ళ మీద లొల్లులకు తయారైతున్న యాలనే మాజీ మంత్రిని ఏసీబీ ఆఫీసుకు విలువనంపిండ్రు. కార్ల పోటీలు పెట్టి పైసలు ఖరాబు చేసిండ్రని అంటున్నారు కదా, దాని మీద ఏంది ఏం కథ అనేది మొత్తం బయటికి గుంజాలన్నట్టు చూసిండ్రు. అందుకే పొద్దుగాలనే వకీల్ సాబులను ఎంటేసుకొని సారు ఏసీబీ ఆఫీసుకు పోయిండు. కానీ అక్కడి దాకా పోయినాక ఆఫీసులకు ఒక్కనే రమ్మన్నారట ఏసీబీ వాళ్ళు. కానీ సారు మాత్రం వకీల్ సాబులను కూడా ఇడిస్తేనే లోపలికి వస్తా అని కూకున్నాడు. అటు వాళ్ళు తగ్గలేదు, ఇటు వీళ్ళు తగ్గలేదు. ఆఖరికి ఆ తీసుకుపోయిన కాగితం ఆఫీసర్ల చేతిలో పెట్టి బయటిది బయటనే వెనకకు మళ్ళీ కేటీఆర్ సారు విచారణకు పిలిస్తే వెనక మర లాయర్లను పెట్టుకొని వచ్చిండు. గట్టెట్టయితుంది అని గరం అయినరు ఏసీబీ ఆఫీసర్లు. మళ్ళోసారి నోటీసులు ఇవ్వాలని చూస్తున్నారట. అటు చూస్తేనేమో ఏం అడిగినా లాయర్ల ముంగట్నే అడగాలి, లాయర్ల ముంగట్నే విచారణ జరిగేటట్టు పర్మిషన్లు ఇవ్వాలి అని కోర్టుకు ఎక్కే ఆలోచనలో ఉన్నాడట మాజీ మంత్రి. నా లాయర్లు ఉంటే వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే నాతో పాటు నా రైట్స్ ప్రొటెక్ట్ చేయబడతాయి. ఎందుకంటే మా పట్నం నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా పోలీసులు తప్పుడు వార్తలు రాసి మీడియాకు లీక్ చేశారు. అట్లా కాకుండా నా రైట్స్ నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి లాయర్ ఉండాలని కోరుతున్నాను. మరిగా ఏమవుతుందో ఎట్ట చేస్తారో కానీ సర్కారు వాళ్ళు పథకాలు ఎగురబెడుతున్నాము, అందరినీ మంచిగా ఆరుచుకుంటాం అని చెప్పుడు ఎమ్మటే ఎగస్ పార్టీ వాళ్ళు పంచాదులు మోపు చేసుడు, ఆ ఎమ్మటే గిట్ల కేసుల ముచ్చట్లు బయటకు వచ్చుడు. భలే ఉన్నది పోయిన రాజకీయం అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్.